స్టోరీలో ఒక అమ్మాయి ఉండేది. ఇంజినీరింగ్‌లో టాప్ మార్క్స్‌తో పాస్ అయింది. అండ్ షీ గాట్ ఏ గోల్డ్ మెడల్. ఆ తర్వాత పెద్ద కంపెనీ అయిన టెల్కో కంపెనీకి ఆమె జాబ్‌కి అప్లై చేసింది. బట్ ఆ కంపెనీ అమ్మాయిల్ని తీసుకోవట్లేదు అనే రీజన్‌తో తినని రిజెక్ట్ చేసింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటి సిట్యుయేషన్‌లో స్టే సైలెంట్ ఆర్ క్రై. బట్ తను అలా చేయలేదు. ఆ టాటా గ్రూప్ చైర్మన్ అయిన జేఆర్‌డీ టాటా గారికి ఒక లెటర్ రాసింది. ఏమనంటే, మీరు నేను అమ్మాయిని అనే రీజన్ మీద ఎలా రిజెక్ట్ చేస్తారు? నేను క్వాలిఫై అయినా కూడా నా జెండర్‌ని కాదు టాలెంట్‌ని చూడండి అని. ఆ లెటర్ చదివిన జేఆర్‌డీ టాటా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ షీ బికమ్ ఏ ఫస్ట్ వుమెన్ ఇంజినీర్ ఇన్ టెల్కో. ఆమె ఎవరో కాదు, సుధామూర్తి గారు. తర్వాత ఆమె లక్షల మందికి ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ జర్నీలో కూడా తన పేరుంది. రిజెక్ట్‌తో స్టార్ట్ అయిన స్టోరీ ఒక్క లెటర్‌తో హిస్టరీగా మారిపోయింది. సో రిజెక్షన్ అనేది ఎండ్ కాదు, ఒక రీఎంట్రీకి ముందు పడిన కామ అంతే. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యావనుకో, ఏ సిచ్యువేషన్‌లో అయినా సరే, నువ్వు బాధపడడం మానేసి ఆ రిజెక్షన్‌ని నీ సక్సెస్‌కి దారిలా మలుచుకో. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు.